నమస్కారం, స్వాగతం. నేను మీ అనూప్ సోనేని. ఇవాల్టి ఎపిసోడ్ లో కలవడానికి వచ్చాను. ఇవాళ మనం చూడబోయే ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఈ ఎపిసోడ్ లో మీరు చూడబోయేది 2015లో ఒక వ్యక్తి చనిపోయారు, కానీ 2011లో ఈయన ఇంకొకరి ప్రాణాల్ని కాపాడారు. ఒక మనిషి సర్వాధికారం ఎంత ఎత్తున వెళ్ళినా సరే ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటేనే అతను గెలవగలడు. ఈ ఉదాహరణని మీకు చూపెట్టేదే ఇవాల్టి మన ఎపిసోడ్. 4 సంవత్సరాల క్రితం ఒక అతన్ని కాల్చి చంపారు. 4 సంవత్సరాల తర్వాత కూడా అతన్ని ఎవరు కనిపెట్టలేదు, అతని గుర్తులు కూడా ఏవీ లేవు. కానీ చివరికి ఔరంగాబాద్ పోలీసులు అతన్ని అంత్యక్రియలు చేయాల్సిన అవసరం వచ్చింది. (2019లో ఒక కిడ్నాపింగ్ జరిగింది. ఈ కేస్ వేడెక్కడంతో ఈ కేసుని పూర్తిగా క్రైమ్ వాళ్ళకి మార్చేశారు. ఇద్దరు నేరస్తుల మధ్య ఉన్న వ్యత్యాసం ఈ కేసులో బయటపడడం మొదలైంది. అది ఏంటో మనం అసలు ఊహించలేం. తల మీద హెల్మెట్ వేసుకుంటా ఎలా మొహం చూస్తారు సార్? చెప్పండి. పర్వాలేదు, వాళ్ళ గుర్తులు చెప్పండి, మేం మా వైపు నుంచి ప్రయత్నిస్తాం. ఏంటి ఆటలాడుతున్నారా? వాళ్ళు చూడటానికి బక్కగా లావుగా ఒంగోని ఉన్నారు. ఇటువంటి గుర్తులు చెప్తే మీరు పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఏమంటున్నారు మీరు? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజే కదా మిమ్మల్ని కొట్టారు. మళ్ళీ ఏమైనా చేస్తే స్కూలు వాళ్ళు వియాన్ని వదిలిపెట్టరు, అలాగే డ్రైవర్ను కూడా వదలరు. మీరేమంటున్నారు? స్కూల్లో వియాన్ని పంపిస్తారా? అది మీతో పంపకూడదు అని చెప్పుంటుంది. నన్ను ఆపటానికి ఎవడికి ధైర్యం ఉందో నేను చూస్తాను. మేడం మేడం ప్లీజ్ లోపలికి వెళ్ళకూడదు. లోపలికి వెళ్తే అయ్యగారికి కోపం వస్తుంది. పెద్ద అయితే నేను చూసుకుంటాను. మేడం వియాన్, వియాన్ బయటకి! ఎంత ధైర్యం ఉంటే వీడిని ఇక్కడికి తీసుకొస్తారు? నాతో ఒక మాట కూడా చెప్పకుండా మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. మీ ఇద్దరికి కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వీడు ఉదయం నుంచి కనిపించట్లేదని ఎంత టెన్షన్ పెట్టానో తెలుసా మీకు? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. విహాన్ నా మనవడు. నీతో చెప్పాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. వాడిని ఎప్పుడైనా మేము తీసుకొస్తాం. అలాగా? మీ కొడుకు ప్రాణాలతో ఉన్నప్పుడు ఈ ప్రేమంతా ఎక్కడికి పోయింది? రామా, రామా, నేను చెప్పేది ఎక్కడికి రాడు. వాడు నా కొడుకు, నాతోనే ఉంటాడు. రారా విహాన్, విహాన్. విహాన్ని నేను ఎక్కడికి పంపించను. వాణ్ణి వదులుతారా? వాణ్ణి వదలమని చెప్పాను. రా విహాన్, పో, వెళ్ళి కార్లో కూర్చో. అమ్మా, నేనెందుకు నానమ్మని తాతయ్యని మీట్ అవ్వకూడదు? వాళ్ళు మంచి వాళ్ళమ్మా. ఇలా చూడండి, వాళ్ళు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చారో ఎంజాయ్ చేయమని నా దగ్గర చెప్పారు. ఇలా చూడు, నేను చెప్పాను కదా, ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా తాతయ్యని నానమ్మని చూడకూడదు. ఒకవేళ తీసుకువెళ్తానే స్కూల్కు వస్తే రానని చెప్పు. ఓకే? ఓకే. ప్రామిస్? ప్రామిస్. డబ్బులివ్వు. నీ డబ్బులని వాళ్ళకే వెళ్ళిచ్చేస్తాను. కానీ అమ్మా, దీంతో నేను కొత్త టాయ్స్ కొనుక్కోవాలి. విహాన్, ఇప్పుడు ప్రామిస్ చేసావా లేదా? చేసావా లేదా? అయితే డబ్బులివ్వు. నేనే మాట్లాడుతున్నాను. అర్బస్ చేటా.
అరే మేడం, ఏంటి ఏం చేస్తున్నారు? ముందు కిందికెళ్ళండి, టెర్రస్కి రాకూడదు. విహాన్ త్వరగా స్కూల్ కి లేట్ అవుతుంది. విహాన్ ఎక్కడున్నా స్కూల్ బస్ వచ్చింది. విహాన్ ఎక్కడా? ఇలా చూడు, డ్రైవర్ హార్న్ కొడుతూనే ఉన్నాడు. ఎక్కడున్నావు? ఇలా చూడు, బస్సు వెళ్ళిపోతే స్కూల్ కి వెళ్ళలేవు. నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేస్తానని అనుకోవద్దు, అర్థమవుతుందా? విహాన్ ఎక్కడున్నావు? విహాన్, నేను స్కూల్ కి వెళ్ళను. ఎందుకు స్కూల్ కి వెళ్ళావు? తాతయ్య వచ్చి నన్ను తీసుకువెళ్తే అప్పుడు మీరు నన్ను తిడతారు. నేను స్కూల్ కి వెళ్ళను. విహాన్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, త్వరగా రా. చాలా మొండిగా ప్రవర్తిస్తున్నావు, ఎక్కువ అల్లరి చేస్తున్నావు. టాయ్స్ అడిగావు కదా, నేను అస్సలు కొన్ను. వీడియో గేమ్ అడిగావుగా. హాయ్ సుధా, యాక్చువల్లీ నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి. విహాన్ తన స్కూల్ బస్ ని మిస్ అయ్యాడు. ఈవినింగ్ వరకు నీతో ఉంచుకుంటావా? నిహారిక, తనని ఇక్కడ ఉంచుకోవడం కుదరదు. జిగ్నేష్ కి తెలిసిందంటే అంతే. నీతో అసలు మాట్లాడొద్దని కూడా తను చెప్పాడు. ఐ నో, ఈ రోజు ఒక్కరోజు మేనేజ్ చేయి. యాక్చువల్లీ ఆఫీస్ కి చాలా లేట్ అయింది, కాల్ మీద కాల్స్ వస్తున్నాయి. మేడ్ కూడా ఈ రోజు రాలేదు. వచ్చుంటే తన దగ్గరే వదిలేసి వెళ్లేదాన్ని. నిహారిక, నా వల్ల కాదని చెప్తున్నాను, ఎందుకు నువ్వు ఫోర్స్ చేస్తూనే ఉన్నావు? జిగ్నేష్ ఇప్పుడు ఇంట్లో లేడు కదా, తను వచ్చే లోపల తిన్నవి తీసుకువెళ్ళిపోతాను, ప్రామిస్. ఐఎమ్ సారీ నిహారిక, నా వల్ల కాదు. ప్లీజ్ సుధా, ఒక చిన్న హెల్ప్ కదా అడుగుతున్నాను, ప్లీజ్. నీ హస్బెండ్ కు కూడా మేము హెల్ప్ చేసాం. ఆ తర్వాత ఏమైందో నీకు తెలుసు కదా, ఆయన వల్ల ఇదంతా జరిగింది. సుధా ప్లీజ్, విహాన్ని చూసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పు. అందుకని గౌతమ్ మీద ఏం చెప్పకు. రా విహాన్, స్కూల్ కి వెళ్ళని చెప్పావు కదా, స్కూల్ కి వెళ్ళడం ఇష్టం లేదుగా. ఇంట్లో ఒంటరిగా ఉండు, అర్థమైందా? ఆకలేస్తే భోజనం తిను, లోపలుండు. హలో హలో కాంతా, నువ్వెక్కడున్నావు? త్వరగా రా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆ రోజు నువ్వు టెర్రస్కి వెళ్ళావు కదా, అంతా నాకు తెలుసు. నీ వల్ల మేమంతా టెన్షన్ పడుతున్నాం. నా వెనకాల తిరిగి టైం వేస్ట్ చేయమని మీతో చెప్పానా ఏంటి? నేను ఉంటే ఏంటి, చచ్చిపోతే ఏంటి? ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటుంది? ఎన్నో రోజులు లేదు, దీన్ని వేరులోనే కోసేయాలి. విహాన్, నువ్వు రెడీ అయ్యావా? ఏంటి విహాన్, ఇంకా షూ వేసుకోలేదు? ఈ రోజు స్కూల్ బస్ వదిలేస్తే అప్పుడు ఇంట్లోనే ఉండాలి. సరే రా, కమోన్. ఫోన్ చూసింది చాలు, త్వరగా షూ వేసుకో. రా 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 రా, త్వరగా రమ్మంటే రోజు లేట్ చేస్తున్నావు. రెడీ అవడానికి ఎంత టైం పడుతుందో. బాయ్. ఇక్కడే జాలీగా రెడీ అవడం అవుతుంది. ఈ నాకు స్కూల్ బస్ అంటే చాలా ఇష్టం. రాక్ పేపర్ సీజర్. హే, నేనే విన్నర్. రాక్ పేపర్ సీజర్. హే, నేనే విన్నర్. ఉండి ఉండి వచ్చేస్తాను. ఎవరు కదలకండి, లేకపోతే చంపేస్తాను. ఇక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. నాకు
కొడుకుని పట్టపగలు జరిగిన ఈ కిడ్నాప్ వల్ల ఊరు మొత్తం వణికిపోయింది. వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటూ కన్న వాళ్ళు కంగారు పెట్టుకోవడం మొదలుపెట్టారు. మూసేయండి, మూసేయండి. పోరాటం స్కూల్ని మూసేయండి. మూసేయండి, మూసేయండి. స్కూల్ని మీరు మూసేయండి. మూసేయండి, మూసేయండి. కేసుని క్రైమ్ బ్రాంచ్ ఇలా చూడండి, తప్పులు ఎక్కడైనా జరగడానికి ఛాన్స్ ఉంది. మేము కూడా ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నాం. తప్పు చేసిన వాడిని పట్టుకుంటేనే ఎందుకు చేశాడని మనకు తెలియవస్తుంది. తొందరగానే ఆ కుర్రాన్ని కనిపెట్టి జాగ్రత్తగా వాడి ఇంటికి మేము పంపిస్తాం. మీరు మమ్మల్ని నమ్మండి. ఈ కేసు కోసం క్రైమ్ బ్రాంచ్ లో కొత్త యూనిట్నే వేశారు వాళ్ళు. జై హింద్ సార్. చూడండి, 5 ఏళ్ల పిల్లాన్ని కిడ్నాప్ చేశారు. మనకు ఎక్కువ టైం లేదు. టీవీలో మళ్ళీ మళ్ళీ న్యూస్ వేసి చూపిస్తున్నాను. నా భయం ఏంటంటే ఈ టీవీ న్యూస్ చూసి కిడ్నాపర్స్ భయపడకూడదు. పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ కేసు మామూలు కేసు కాదన్న విషయం అందరికీ తెలుసు. అండ్ ఇది ఒక హై ప్రొఫైల్ కేస్. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి ప్రతి సెకండ్ చాలా ముఖ్యం, అర్థం చేసుకోండి. మేము అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేసేసాం సార్. గూఢాచారులు తిరుగుతూనే ఉన్నారు. హిస్టరీ షీటర్స్ ని కూడా లేపేశాం. కానిస్టేబుల్స్ టార్గెటెడ్ ఏరియాస్ ని చూస్తున్నారు. హంతకులు కాస్త జరిగినా మనకు తెలిసిపోతుంది. మనకేదైనా సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మనకి ఎప్పుడైనా సరే దొరకవచ్చు సార్. హంతకుడు ఏ మార్గంలో ఆ పిల్లల్ని తీసుకెళ్లాడో మనం తెలుసుకోవచ్చు సార్. ఒకసారి మనకు తెలిసిందంటే ఆ డైరెక్షన్ లో ఉన్న సీసీటీవీని మనం చెక్ చేయొచ్చు సార్. ఇప్పుడు మీ ముగ్గురు ఏం చేయాలంటే వాళ్ళ ప్రతి మూవ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. న్యూస్ చూసి కిడ్నాపర్స్ పానిక్ అయ్యారంటే అది మనకి ప్రాబ్లం అవ్వచ్చు. జాగ్రత్త సార్. నా మనవడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలియటం లేదు. అసలు ఎవరిదంతా చేశారో. వియానికి ఏం అవదు. పోలీసు వాడిని వెతుకుతున్నారు. ఖచ్చితంగా దొరుకుతాడు. ఈ అమ్మాయి ఏమీ చేయలేదనే విషయం నాకు బాగా తెలుసు. తను ఎప్పుడూ వాణ్ణి చూసుకోలేదు. సార్, ఆ రోజు బస్లోని డ్రైవర్ తోటి స్టూడెంట్స్ తోటి మాట్లాడాము. వాళ్ళందరూ ఒకే విధంగా చెప్తున్నారు. సార్, వాళ్ళు ఉన్నట్టుండే బస్సు ముందొచ్చి ఆపేశారు. తుపాకీలతో బెదిరించారు. అబ్బాయిని తీసుకెళ్లిపోయారు. 2 మనుషులొచ్చారు సార్. గన్ను చూపించి భయపెట్టి ఆ అబ్బాయిని తీసుకెళ్లిపోయారు సార్. సార్, నిహారిక డీజీఎన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది సార్. ఈ సంఘటన జరిగిన తర్వాత తనతో మాట్లాడడానికి లోకల్ పోలీసులు ప్రయత్నించారు సార్. సార్, వాడు నా కొడుకునే ఎందుకు కిడ్నాప్ చేశారు? సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా వాడిని కనిపెట్టండి. వాడు లేకుండా నేను ఉండలేను సార్. ప్లీజ్ ఎలాగైనా వాడిని కనిపెట్టండి సార్. సాకులో తను సరిగ్గా మాట్లాడలేకపోయింది సార్. మేము నిహారిక ఫోన్ ని సర్వేలెన్స్ లో వేశాం సార్. కిడ్నాపర్స్ ఇప్పుడు కాల్ చేస్తారంతే. నువ్వు నిహారికతో మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేయి. టైమ్ హెస్ గాన్ వెరీ మచ్. ఇంకా కిడ్నాపర్స్ కాల్ చేయలేదు. టైమ్ ఇస్ టికింగ్ లైక్ అ టైమ్ బాంబ్. ఇంకా ఎన్ని రోజులని ఇక్కడే ఉంచాలి? 4 రోజులకు మించి ఉంచితే అది మనకే సమస్య. ప్లాన్ వేసినట్టుగా ఏం జరగలేదు అంటే? అయితే తన ఇంటికి తిరిగి వెళ్ళలేరు. స్కూల్ బస్ డ్రైవర్ దగ్గర అడిగినప్పుడే వాడు చెప్పాడు నెల ముందే బుక్ చేశారంట. అవును, దానికి ముందంతా హస్బెండే స్కూల్ కి డ్రాప్ చేసేవారు. రియాన్, వి ఆర్ గెటింగ్ లేట్. త్వరగా కమాన్. సరే, మేము వెళ్ళొస్తాం. బాయ్. టిఫిన్ మొత్తం తినేసి రావాలి, సరేనా? 6 నెలల ముందు గౌతమ్ చనిపోయారు. గత 5 నెలలుగా నేనే ఏదో మేనేజ్ చేసుకుంటున్నాను. కానీ డైలీ ఆఫీస్కి లేట్గానే వెళ్తున్నాను. అందుకనే 1 నెల ముందు స్కూల్ బస్ని అరేంజ్ చేశాను. మీ హస్బెండ్ గౌతమ్ ఎలా చనిపోయాడు? హార్ట్ అటాక్ సార్. ఇప్పుడు మనం కిడ్నాపర్స్ కాల్ కోసం వెయిట్ చేసి తీరాలి. వాళ్ళు ఎంత డబ్బు అడుగుతున్నారో ముందు మనం చూడాలి. డబ్బులా? వాళ్ళకి డబ్బులంతా అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా ఉంది. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మా మావయ్య హర్బన్ కి షెడ్. ఆయన దాటుకుని ఎవరు ఇలా చెయ్యరు. మీ మామగారు ఇదంతా ఎందుకు చేయాలి? ఎందుకంటే గౌతమ్ చనిపోయిన తర్వాత విహాన్ని నా దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. నా కొడుకుని ఎక్కడ దాచిపెట్టారో అతన్నే అడగండి. అతను తన కోరికని నెరవేర్చుకోవడానికి ఎలాంటి పనులైనా చేస్తారు సార్. స్టాప్. ఆ ఫుటేజ్ని కాస్త జూమ్ చేయి. ఇంత వెతికిన తర్వాత ఈ ఫుటేజ్ ఇప్పుడు మనకి దొరికింది. ఈ బ్లర్ ఫుటేజ్లో మనకి ఏం దొరుకుతుంది? సార్, ఈ వీడియోలో ఫేస్ ఫుల్గా తెలియడం లేదు, కానీ తన బండి హైవే పక్కకి తిరిగి ఉంది. అక్కడే ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. ఫోటో బ్లర్గా ఉంది. ఇందులో మొహం కనిపెట్టడం చాలా కష్టం.
అయినా పర్వాలేదు, ఫోటోని సర్క్యులేట్ చేయండి. ఒకవేళ కిడ్నాపర్ డ్రెస్, బైక్ని చూసి ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. ఈ కేసులో మనం 1% ఛాన్స్ను కూడా వదలకూడదు. సార్ అర్వరు ఈ స్టేట్లో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా పాపులర్ కూడా. ఇక గౌతమ్ వాళ్ళ ఒక్క కొడుకు. కానీ కొడుకు పెళ్లి చేసుకోవడం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు సార్. నిహారిక చడ్డా ఫ్యామిలీ స్టేటస్ చాలా దారుణంగా ఉంది. అవును సార్, నిహారిక ఒక అనాథ. ఆవిడ అత్తనే తన్ని పెంచింది. పైగా గౌతమ్కు వాళ్ళ నాన్నకు మధ్య సంబంధం బాగోలేదు. లవ్ మ్యారేజే కారణమా? అవును సార్, వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగానే ఈ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆయన బిజినెస్ కూడా వద్దనుకున్నాడు. ఇప్పుడెక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ తర్వాత తండ్రి కొడుకులు మాట్లాడుకోలేదు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు, అర్వసు సొంత మనవుడిని కిడ్నాప్ ఎందుకు చేస్తారు? దాంతోపాటు ఈ రక్త సంబంధం మనిషిని క్రూరంగా మారుస్తుంది. చడ్డాతో మాట్లాడితేనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. అమ్మా, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటుంది? తెలీదురా, నాకు చాలా భయంగా ఉంది. నిజంగా ఇదేమీ చేసుకోకూడదు. ముందుగా అమ్మాయిని ఒక సైకాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. నేను నా మనవణ్ణే కిడ్నాపింగ్ చేస్తానా? ఇటువంటి పనులన్నీ తనలాంటి చండాలపదే చేస్తుంది. మేం పుట్టుకతోనే డబ్బుకెళ్ళవాళ్ళం. అవును ఇన్స్పెక్టర్, ఇతను సరిగ్గానే చెప్తున్నారు. డబ్బుల కోసం నా కొడుకుని తను మోసం చేసింది. తనకేం అర్హత ఉంది? పెద్ద మహారాణిలాగా ఖర్చు పెడుతుంది. దానివల్లే గౌతమ్ అప్పులవాడైపోయాడు. అప్పిచ్చినవాడు ఒకసారి ఇక్కడికొచ్చి గొడవ పెట్టాడు. నువ్వు అప్పు ఎవరికిచ్చావో వాళ్లనే వెళ్ళడుగు. వాళ్ళకి అప్పిచ్చే ముందు నన్ను అడిగావా? అడ్వైస్ తీసుకున్నావా? లేదు కదా. వాడప్పు నేనెందుకు తెచ్చాలి? సార్ మీరేం మాట్లాడుతున్నారు? మీరు గౌతమ్ నాన్న. నేను మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడగాలి? నేను దానం చేయడం కోసం డబ్బు సంపాదించలేదు. ఇలా చూడండి, ఆయనకు సమయం బాగాలేనప్పుడు ఉండింది నేనే. మీరిద్దరూ మంచి ఫ్రెండ్సే కదా. సో నీకు డబ్బు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీతో గాని వాళ్లతో గాని నాకు సంబంధం లేదు. ఇప్పుడు అర్థమవుతోంది. తండ్రే ఇలా ఉంటే కొడుకు అలాగే ఉంటాడు కదా. నేను ప్రశాంతంగా ఉండి మాట్లాడుతున్నందువల్ల నా తల మీద ఎక్కి డాన్స్ చేయక. రామ్ సింగ్, రామ్ సింగ్! సార్ చెప్పండి సార్. వీడిని లాక్కెళ్ళు. ఇక మీదట వీడు మన బంగళా దగ్గర చుట్టుపక్కల కూడా ఎక్కడా కనపడకూడదు. నా డబ్బు తప్పకుండా తీసుకుంటాను. నేను ఉత్తినే డబ్బులేమీ ఇవ్వలేదు. ఈ పటేల్ ఎవరు? జిగ్నేష్ పటేల్, నిహారిక పక్కింటతను. ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నాడు. ఇన్స్పెక్టర్ సార్, ఆ నిహారికాకి అసలు సిగ్గనేదే లేదు. ముందు నా కొడుకు జీవితాన్ని మోసం చేసింది, ఇప్పుడు మనవడి జీవితాన్ని. అంతేకాదు, ఈయన కూడా కష్టపడుతున్నారు. అంటే 5వ తారీఖు జరిగిన సంఘటన. బ్యాంకులోంచి తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఇద్దరు దొంగతనం చేయడానికి కాసుకున్నారు. నా దగ్గర డబ్బు తీసుకోలేనందువల్ల ఇదంతా చేస్తుంది. నా పరంపరలో ఆఖరి వారసుడిని కాపాడుకోవడం కోసం నేను ఏమన్నా చేస్తానని దానికి బాగా తెలుసు. నా ఈ బలహీనతని అలుసుగా తీసుకుంటుంది. అందుకనే తన కొడుకునే తను కిడ్నాప్ చేసుకుంది. సరే, మీ దగ్గర నుంచి డబ్బు దొంగిలించడానికి మనుషుల్ని పంపించిందని మీరెలా కన్ఫర్మ్గా చెప్తున్నారు? ఎందుకంటే ఏ బ్యాంకులో నాకు అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోనే తను పనిచేస్తుంది. సరే, దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా? అవును, చింబూర్ పోలీస్ స్టేషన్లో నేను ఎఫ్ఐఆర్ వేశాను. చూడండి చెడ్డా, మీ ఫోన్ని సర్వేలెన్స్లో వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా కాల్ రావచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. చెడ్డాని మీట్ అయిన తర్వాత మ్యాటర్ క్లియర్ అవుద్దని అనుకున్నాము, కానీ ఈ కేసులో కొత్త యాంగిల్ వస్తుంది సార్. జిగ్నేష్ పటేల్ చిన్న పిల్లాడు కిడ్నాప్ అయి ఇప్పటికీ చాలా రోజులు గడిచాయి. క్రైమ్ బ్రాంచ్ కూడా ప్రెషర్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అదే సమయంలో వేరే వేరే సంఘటనలు జరగడానికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. అన్ని యాంగిల్స్ లో ఇన్వెస్టిగేట్ చేశారు. అనుమానం లిస్టు పెరుగుతూ వచ్చింది. కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. కేసు కూడా బాగా కాంప్లికేట్ గా మారుతూ వచ్చింది. అందరూ రాత్రింపగళ్ళు ఈ కేసులో ఎంత కష్టపడినా కూడా చివరికి క్రైమ్ బ్రాంచ్ కి క్యూ అనేది దొరకలేదు. ఎంత ప్రయత్నించినా కూడా రిజల్ట్ ఏంటనేదంటే మొదలుపెట్టిన చోటే మళ్లీ వచ్చి నిలబడ్డారు. ఇంత జరిగిన తర్వాత కూడా క్రైమ్ బ్రాంచ్ వెనకడుగు వేయలేదు.
హలో. 1 కోటికి 50% డిస్కౌంట్ ఇస్తాను. అంటే 50 లక్షలు. నీకు డబ్బు దొరుకుతుంది. వియానికి ఏం అవ్వకూడదు. డబ్బులు రెడీ చేయరా. ఇంకొక విషయం, పోలీసులతో చెప్పావనుకో నీ కొడుకు నీ దగ్గరకొచ్చి చేరుకుంటాడు. కానీ 50% డిస్కౌంట్తో, సగం బాడీతో. అర్థమైందా? కాల్ ట్రేస్ చేశారా? సార్ ర్యాండమ్ కాల్ వివండి నుంచి వచ్చింది. కిడ్నాపర్స్ కాల్ చేసి సెల్ ఆపేశారు. నెంబర్ ఏదో రాజేష్ కథం అనే పేరు మీద ఉంది. ఖచ్చితంగా ఫేక్ ఐడి చూపించే ఈ నెంబర్ని వాళ్ళు తీసుకొని ఉంటారు. అయినా మన వాళ్ళని ఎంక్వైరీ చేయమని పంపించాను. ఆ కిడ్నాపర్ 50 లక్షలు తీసుకుని షాపింగ్ మాల్కి రమ్మని చెప్పాడు. మన వాళ్ళు 8 మంది ఉంటే సరిపోతుంది. ఆల్ రైట్ సార్. సార్ మీరేమనుకుంటున్నారు, ఈ కిడ్నాపర్స్ లో మాస్టర్ మైండ్ ఎవరిదై ఉంటుంది? ఇలా చూడు, మనం ఇప్పుడు ఏమీ గెస్ చేయలేం. అది పటేల్ అయ్యుండొచ్చు, లేదా నిహారిక అయ్యుండొచ్చు, లేదా చడ్డా అయ్యుండొచ్చు. సార్, ఒక ముఖ్యమైన అప్డేట్. ఏ స్కూల్ వ్యాన్లో వియాన్ కిడ్నాప్ అయ్యాడో అది పటేల్ ట్రాన్స్పోర్ట్ మీద రిజిస్టర్ అయింది. ఆ కంపెనీ ఓనర్ జిగ్నేష్ పటేల్. నిహారిక పక్కింటి అమ్మాయి. నిహారిక భర్త ఆవిడ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. మన వాళ్ళందరినీ అక్కడికి రమ్మని చెప్పండి. అర్థమైందా? డ్రైవర్ నుంచి ఎవరిని వదలకండి. ఎందుకంటే ఈ కిడ్నాప్లో ఏ ఒక్కడు దొరికినా మిస్ అయితే రేపు షాపింగ్ మాల్కి ఎవ్వడూ రాడు. రాజేష్ కదమ్ని మీట్ అవ్వాలి. మీరెవరు? క్రైమ్ బ్రాంచ్, ముంబై. రాజేష్ 4 సంవత్సరాలుగా కనపడతలేదు. నేను వాళ్ళ తండ్రిని. నేను కూడా రిటైర్డ్ కానిస్టేబుల్నే. రాజేష్ని వెతకడానికి మేమన్నీ చేశాం, కానీ వాడి గురించి ఏదీ తెలియలేదు. సరే, సడన్ గా ఎలా కనిపించకుండా పోయాడు? ఆ అమ్మాయిని చూసిన తర్వాత మొత్తంగా మారిపోయాడు. బీఎస్సీ చేస్తూ ఉన్నాడు. అటువంటి వాడు చదువు ఆపేసి మిగతా విషయాలు ఎక్కువగా తిరిగాడు. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అనేవాడు. ఫ్రాడ్ పనులు చేస్తున్నావా? ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటాం, 1కి 2 చేసిస్తానని. నేను ఫ్రాడ్ని కాదు, ఎదగాలని చూస్తున్నాను. బాగా డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి, పనిచేయాలి. అర్థమైందా? ప్రజల దగ్గర డబ్బులు మోసం చేసినందువల్ల ఎవరు పెద్దవాళ్ళు కారు. ఇలా చూడు, ఆ అమ్మాయి వెనకాల తిరిగి నీ జీవితం నాశనం చేసుకుంటావు. నేను తనని లవ్ చేస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను. చదువుకోవడం వల్ల, ఉద్యోగం చేయడం వల్ల ఎవరు పెద్దవాళ్ళు కారు నాన్న. జీవితమే వేస్ట్ అవుతుంది. నమ్మకం రాలేదా? అయితే మిమ్మల్నే చూసుకోండి. ఉద్యోగం చేసి ఏం సాధించారు? ప్రజల దగ్గర నేను డబ్బు మోసం చేసి జూదమాడి నేనేం దాక్కోలేదు కదా. చెప్పు, ఇదేరా నేను చేసింది. నేను చెప్పేది వినో. మళ్ళీ నువ్వు జూదమాడుతున్నావని నేను ఏదైనా విన్నాననుకో, నిన్ను పస్తులు పెట్టి జైలుకి పంపిస్తా. అర్థమైందా? ఎవరో అమ్మాయి గురించి చెప్పారే, తనెవరు? మేడం, తన పేరు దివ్యా గోరే. ట్రివండీలోనే ఉంది. కానీ మేడం, రాజేష్ గురించి ఏదైనా తెలిసిందా? అరే ఉండండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అరే ఉండండి, ఇష్టానికి మీరొచ్చి ఈయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇలా చూడండి సార్, నేనేం చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. పోదా వెళ్దాం. జిగ్నేష్ జిగ్నేష్ నా కొడుకుని కిడ్నాప్ చేశారా? మేము జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నాం. విషయం తెలిస్తే మీకు తప్పకుండా చెప్తాం. పోదండి. జిగ్నేష్, వీటన్నిటికీ నువ్వే కారణం. కష్టపడుతుంటే 10 లక్షలు ఇచ్చాము, కానీ దాన్ని కూడా మీరు తిరిగి ఇవ్వలేకపోయారు. ఇప్పుడేమో భర్తని అనుమానిస్తున్నారా? నేను అనుమానపడుతున్నానా? నువ్వే చెప్పు సుధా. డబ్బులు ఇవ్వలేదని మా మీద ఇలా పగ తీర్చుకుంటావా ఏంటి? నా దగ్గర 10 లక్షలు తీసుకుందామని అనుకున్నారు. అందుకనే నీ భర్త మా మావితో కలిసి నా కొడుకుని కిడ్నాప్ చేశారు. నిహారిక, నా భర్తకి ఏమైనా అయ్యింది? నేను నిన్ను అసలు క్షమించను. కానీ నా కొడుకు ఏమైనా అయిందంటే సుధా, నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ భర్త అయినా కూడా. గౌతమ్ దగ్గర డబ్బు వసూలు చేయలేకపోయావు, అందువల్ల మనవాడిని లేపావా? మీరేమంటున్నారు సార్? నేను అలాంటి వాడిని కాదు. డబ్బులు అడగడం కోసం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఆయన గౌతమ్ తండ్రి కాబట్టి. అతను పెద్ద ధనవంతుడు. 10 లక్షలు ఇవ్వడం వల్ల తనకి ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకని? అతను 50 లక్షలైనా సరే ఇచ్చేస్తాడు కదా. నువ్వు అలాగేగా ఆలోచించావు, అందుకే డ్రైవర్ని నీ ప్లాన్లో చేర్చుకున్నావు. ఏమంటున్నారు సార్? ఎందుకని మమ్మల్ని ఈ విషయంలో మీరు లాగుతున్నారు? అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు సార్. అలాంటప్పుడు నన్నెందుకు సార్ లింక్ చేస్తున్నారు? మీ ఓనర్ జిగ్నేష్ పటేల్ చెప్పుంటాడు. చెప్పు, ఈ కిడ్నాప్ గురించి నీకేం తెలుసు? ఇందులో నీ భాగం ఎంత? భాగమా? సార్, నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు. నాకేమీ తెలియదు సార్, నమ్మండి. చెడ్డా దగ్గరికి వెళ్లే ముందు నేను నిహారిక దగ్గరికే ముందుగా వెళ్ళాను. తను కూడా కుదరదని చెప్పింది. మంచి కాలం కాదు సార్.
గౌతమ్కు హార్ట్ సర్జరీ జరిగినప్పుడు డబ్బులిచ్చి సాయం చేసింది నేనే సార్. అలా చేసినందుకు ప్రతిఫలంగా లాకప్లో కూర్చున్నాను. ఆహా, నువ్వు చాలా నిజాయితీపరుడువా? నువ్వేం చేశావు? నీ పేరు మీద ఒక గుడి కట్టమంటావా? ఇలా చూడు, ఇద్దరి టైము వేస్ట్ అవుతూ ఉంది. నిహాన్ ఎక్కడున్నాడని మాత్రం చెప్పు. సార్ వాడెక్కడున్నాడో నాకెలా సార్ తెలుసు? రౌడీ వెదలో తీసుకెళ్లారని చెప్పాను కదా. ఆ కుర్రాడికి ఏదైనా జరిగింది అంటే నీ తోలు తీస్తాను. సార్ చాలాసేపు అవుతుంది, ఇక ఎవరూ రారు. నాకేమనిపిస్తుందంటే ఎవరి కోసం మనం టైంపాస్ చేస్తున్నామో వాడు మనతోనే వచ్చాడనుకుంటున్నాడు. మనల్ని దద్దమ్మలు చేశాడు. చెడ్డాకు పటేల్ తెలుసు. ఒకవేళ చెడ్డాకు 10 లక్షలకు బదులు 20 లక్షలు ఇచ్చి ఇతనే ఆట ఆడుతున్నాడు. వియాన్ ఎక్కడా? చెడ్డా డబ్బెంత ఇచ్చాడు చెప్పండి. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు, మాల్లో డబ్బు తీసుకోవడానికి రాలేదు. ఇప్పుడైనా అబ్బాయి ఎక్కడున్నాడో నిజం చెప్పు. నేను 3rd డిగ్రీ మొదలు పెట్టాననుకో, అబ్బాయి కాదు తండ్రి అడ్రస్ కూడా మీరు చెప్తారు. మీరెందుకని నన్ను నమ్మడం లేదు? నేను నిజం చెప్తున్నాను, వియాన్ ఎక్కడో నాకు తెలీదు. ప్లీజ్ సార్. ఏమంటున్నావు నువ్వు? వీళ్ళు ఇన్వాల్వ్డా? సార్, ఇదే ఆ అమ్మాయి ఫైల్. ఈ అమ్మాయి గురించే వాళ్ళ నాన్నగారు చెప్పారు సార్. టాపా పటేల్ ఇందులో దృఢంగా మాట్లాడుతున్నారు. సరే, దివ్యాని మీట్ అవుదాం. ఇందులో లీడ్ దొరకొచ్చుగా. నేను రాజేష్ చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. మేము ఇంటి నుంచి పారిపోదామని అనుకున్నాం. The number you have called is currently switched off. The number you have called is currently switched off. ఆ రోజు నైట్ రాజేష్ రాలేదు. నేను తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు 4 సంవత్సరాలైంది. రాజేష్ ఇప్పుడు కూడా రాలేదు. తన కోసం 4 ఏళ్లుగా వెయిట్ చేస్తోంది సార్, కానీ తను ఇప్పటికీ రాలేదు సార్. అది తలుచుకునే డిప్రెషన్లో ఉంది సార్. సార్,
వాడు గనక దొరికితే ముందు నాకు చెప్పండి సార్. ఆ ద్రోగి నా చెల్లి జీవితాన్ని నాశనం చేశాడు, మోసం చేసి పారిపోయాడు సార్. అసలు మీరేం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏ క్లూ దొరకలేదు. ముందు చడ్డా మీద అనుమానం పడ్డాం, తర్వాత పటేల్, ఇప్పుడు రాజేష్. సార్ నాకు తెలిసి రాజేష్ ఎక్స్ట్రాక్షన్ కాల్తో ఆపేశాడు. టాపా పటేల్ మన కస్టడీలోనే ఉన్నారు. చడ్డా ఇంట్లో మన టీము ఆల్రెడీ ఉంది. మనం ఇప్పుడు నెక్స్ట్ కాల్ కోసమే వెయిట్ చేసి తీరాలి. ఇలాంటప్పుడు ప్రతి సెకండ్ చాలా ముఖ్యం. కిడ్నాపర్స్ ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ మూవ్ చేస్తారు, సో మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఈ కిడ్నాపింగ్ కేసులో ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. ఏ చోటైతే ఆ కిడ్నాపర్స్ చిన్నపిల్లాడిని కిడ్నాప్ చేశారో ఆ ఏరియా మొత్తం దాదాపు 3 లక్షల ఫోన్స్ ని పోలీసులు ఇప్పుడు సర్వేలెన్స్ లో ఉంచారు. అది కూడా ఫుల్ మానిటర్ లో. పోలీసులకి ఫోన్ కిడ్నాపర్ నుంచి వాళ్ళు ట్రాక్ చేస్తున్న ఏరియా నుంచి వచ్చింది. అది రాజేష్ కదం అనే పేరు మీద ఆ ఫోన్ రిజిస్టర్ అయింది. ఇదొక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. కానీ ఇంతకన్నా పెద్ద విషయాలు ఇప్పుడు బట్టబయలవ్వాలి. ఎందుకంటే ఈ కేసులో ఒకరు కాదు, 2 జీవితాలతో ముడిపడుంది. ఒకవైపు విహాన్, వాడు ఎక్కడున్నాడు, వాడిని ఎవరు కిడ్నాప్ చేశారు, అండ్ మరోవైపు దివ్య, తను సూసైడ్ చేసుకోవాలనుకుంది. నా విహాన్ ఎక్కడున్నాడు? వాడిని ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి. నా బిడ్డ విహాన్ ఎక్కడున్నాడో చెప్పండి. ఎందుకు ఈ కిడ్నాప్ డ్రామాలు చేస్తున్నారు? వాళ్ళు డబ్బుల కోసం ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇదంతా మీరే సెట్ చేసి పెట్టారు. నేను చెప్పేది వినండి. నా బిడ్డ దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. నాకు నా బిడ్డ కావాలి. ఇలా చూడండి, కాస్త ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. తీయండి. హలో. హలో సార్, నేను వియాన్తో మాట్లాడాలి. వాడు ఎలా ఉన్నాడు చెప్పండి. చిన్న రిక్వెస్టే. అరే మీరొక ప్రీమియర్ కస్టమర్ చేటర్ సార్. మీ ఆర్డర్ని నేను ఇప్పుడే ఇస్తాను. వియాన్ బాబు. విహాన్, అమ్మా నువ్వు బానే ఉన్నాగా? వాళ్ళు నిన్నేం చేయలేదుగా? అయ్యో కట్ కట్ కట్. విహాన్, 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 విహాన్. తీయండి. హలో, నేను అక్కడ డబ్బుతో వచ్చాను. డబ్బులున్న బ్యాగ్ అలాగే మీ దగ్గరే ఉంచుకోండి. కొత్త చోటు అలాగే టైం రెండూ చెప్పడానికి నేను కాల్ చేస్తాను. హలో. ఎందుకని ఇలా చేస్తున్నారు? ఎందుకని ఇలా డ్రామాలు ఆడుతున్నారు? నా బిడ్డని నాకే ఇచ్చేయండి. మీరే చూసారు కదా వాడు ఎంత భయపడ్డాడు. ప్లీజ్ నా కొడుకుని నాకే ఇచ్చేయండి ప్లీజ్. సార్, ఒక మేజర్ బ్రేక్ త్రూ దొరికింది. సార్ కాల్ ఇంకా ట్రేస్ అవ్వలేదు. సార్ అంతకన్నా పెద్దది దొరికింది చూడండి. సార్ ఇంకో ముఖ్యమైన విషయం, మన వాయిస్ అనలైజర్ చెప్తున్నారు కాల్ చేసేవాడు ఒకవేళ కిన్నర్ అయ్యుండొచ్చు, లేదా మగవాడే ఆడగొంతుతో మాట్లాడొచ్చు. ఇప్పుడు మనకి ఒక పెద్ద లీడ్ దొరికింది జోహాన్. ఇప్పుడు కిడ్నాపర్స్ లో ఒకరిని మనం చూసేశాం. ఈ ఫోటోగ్రాఫ్స్ ని మన స్పైస్ కి పంపించేయి. అండ్ దాంతోపాటు రాజేష్ ఫోటో కూడా పంపించండి. ఏదైనా క్లూ దొరకచ్చు కదా. హేరా. అడా హాయ్ 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 హాయ్. విషయం ఏంటి సార్? హీరా గుర్తొచ్చిందేంటి? మీ ఆవిడ ఊర్లో లేదా? నీ ఆటలు ఆపు, ఒక ముఖ్యమైన పని ఉంది. సరే చెప్పండి సార్. ఒక కిడ్నాపింగ్ కేసులో ఈ చిన్నపిల్లాడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. వీడి పేరు విహాన్. ఇందులో మీ మనుషుల్లో ఎవడే ఒకడున్నాడని అనిపిస్తుంది. పిల్లల మ్యాటర్ సార్, ఖచ్చితంగా కనిపెట్టేస్తాను. సార్, ఒక కొత్త డెవలప్మెంట్. మీరు ఒక లాయర్ని వెతుకుతున్నారని విన్నాము. నిహాన్ కస్టడీ కోసం నిహారికాని కోర్టుకు లాగబోతున్నారా? దానికి ఇప్పుడేంటి? దానికి కిడ్నాపింగ్ ఏంటి సంబంధం?
మేము వియాన్ బెటర్ ఫ్యూచర్ కోసమే ఇదంతా మేము చేస్తున్నాం. నిహారిక మంచి జీవితాన్ని ఇవ్వలేదు. ఈ కాలం అమ్మాయిల్ని అస్సలు నమ్మలేం. రేపే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. కానీ విహాన్ ఇక ఏమవ్వాలి? వాడు పెంపుడు నాంతో ఉండాలా? ఒకవేళ విహాన్ని మీరు దక్కించుకోవాలన్న విషయంలో తప్పుడు పనులేమన్నా చేస్తున్నారా? మీ యూనిఫామ్కి నేను మర్యాద ఇస్తున్నా, అందుకే ప్రశాంతంగా ఉన్నా. లేకపోతే వెంటనే నా ఇంట్లోంచి మిమ్మల్ని తరిమేవాణ్ణి. నా విహాన్ ఎక్కడున్నాడు? నా కొడుకునెందుకు కనిపెట్టలేదు? ఇంకా చెప్పండి. ఇలా చూడండి, నా బిడ్డ దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇలా చూడండి, మీరు కొంచెం శాంతంగా ఉండండి. డే అండ్ నైట్ మేము తన గురించే వెతుకుతున్నాం. దానికి ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి. మేడం, మా వాళ్ళు ఎవరు లేరు మేడం. నిజంగానా? నిజమే చెప్తున్నాను. సరే, ఆ పిల్లల గురించి గానీ ఆ కిడ్నాపర్ గురించి గానీ నీకేమైనా తెలుసా? మేడం, పిల్లాడి గురించి మాకేమీ తెలీదు. కానీ ఒకటి ఫోటో చూపించారు కదా, వాడి పేరు పంకజ్ సింగ్. డబ్బుకి పని చేసేవాడు. వాడికి డబ్బు ఇచ్చారంటే నా అలాగా కూడా ఆడతాడు. లాకప్ లో తనని ఆడిస్తాం, అది డబ్బులు ఇవ్వకుండా. వారం రోజుల నుంచి కనిపించట్లేదు. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, డే అండ్ నైట్ ఆడుతూనే ఉంటాడు. ఏయ్, రారా. మేడం, ఏయ్, ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. పోరా. మేడం, నిక్కీ, నేను ఏం చేశాను? నిక్కీ! సార్, మీరు ఏ కుర్రాడు గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు సార్. 3 రోజులుగా కుర్రాడు గురించి అందరం వెతుకుతున్నాం. నువ్వు నిజం చెప్పలేదంటే నిన్ను తోలు తీస్తాం. చెప్పు, నిన్నెవరు హైర్ చేశారు? చెడ్డానా? చెడ్డా ఎవరు సార్? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియదు సార్. కానీ వీడు తెలుసు కదా, నీ ఫ్రెండ్ పంకజ్ సింగ్. వీడెక్కడున్నాడు? సార్, వారం నుంచి పంకజ్ని చూడలేదు. మరి రాజేష్ ఎవరు? తన కోసమేగా నీ చెల్లి సూసైడ్ ట్రై చేసింది. అతను కూడా ఇందులో భాగస్తుడే కదా? సార్, నేను చెప్పేది నిజం సార్. రాజేష్ని చూడను కూడా లేదు. మేము టైం వేస్ట్ చెయ్యం. మేం చెప్పింది నువ్వు చెయ్యాలి, అర్థమైందా? రెడీ సార్. చెప్పు నిఖిల్, ఏమైంది? ఏం లేదు, మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది, అందుకే. అయితే ఏంటి? అదేంటంటే నా సిస్టర్ సూసైడ్ చేసుకోబోయింది. నువ్వు ఎక్కడ ఉన్నా? ఏదైనా పనుందా? అవునరా, ఒక అర్జెంట్ పని, అందుకే ఫోన్ చేసి. ఇప్పుడు నేను బయట ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను, సరేనా? పంకజ్, ఎవరు? నేనేరా, నిఖిల్. ఈ అడ్రస్ నీకు ఎవరిచ్చారు? నాకు అర్జెంట్ పని ఉంది, తలుపు తీ. ఇప్పుడు చెప్పు, నిన్నెవరు హైర్ చేశారు? అంతా నేనే చేశాను. నేను పెద్ద పెద్ద పని చేయగలను. ఇది కూడా నా ప్లానే. చెడ్డ పెద్ద ధనవంతుడు సార్. తన గురించి తెలిసింది. ఆ టిప్ ఏంటి? తను పెద్ద కోల్డ్ స్టోరేజ్ కడుతున్నట్టు తెలిసింది. అది కూడా క్యాష్ పేమెంట్. అందుకే తనని లాక్ చేశాను. ఒకరోజు తన దగ్గర ఉన్న డబ్బు కొట్టేద్దామనుకున్నాం. డబ్బులు ఇచ్చేయమంటున్నాను కదా, లేకపోతే నిన్ను చంపేస్తాను. త్వరగా పడితీరా. ఆ రోజు ఆ డబ్బుని కొట్టేస్తుంటే ఏ అబ్బాయిని కిడ్నాప్ చేసే వాళ్ళమే కాదు. రాజేష్ కథం ఎక్కడున్నాడు? వాడు నీ పార్ట్నరే కదా? రాజేష 4 ఏళ్ల క్రితమే చంపేశాను. ఏంటి? ఎందుకు రాలా చేశావు? నా గర్ల్ ఫ్రెండ్ వెంట తిరిగాడు, లేపేశాను. నువ్వు దిగులు పడకు, మనం త్వరగా ఇల్లు వదిలి పారిపోదాం. డబ్బుకి నేను ప్లాన్ చేస్తాను. తన ముఖాన్ని తొక్కేశాను. అప్పుడే ఎవరికి తెలిసి రాదు. తన బట్టల్ని తగలబెట్టేశాను. కానీ ఐడిని ఉంచుకున్నాను. ఆ ఐడితోనే ఈ నెంబర్ని తీసుకున్నాను. అది చెడ్డ మనవడిని కిడ్నాప్ చేసినప్పుడు బాగా సాయపడింది. విహాన్, విహాన్.
నాలుగు సంవత్సరాల క్రితం ఒక యువకుడు ప్రేమన పేరుతో చంపబడ్డాడు తెలుసా? కానీ 4 సంవత్సరాల తర్వాత ఒక చిన్నపిల్లాడి ప్రాణాలు మాత్రమే కాపాడలేదు, తను ఎవరో చూపించి న్యాయం కూడా దక్కేలా చేశాడు. ఈ చెడ్డ తన కొడుకుని ఒక మనిషిలా చూస్తుంటే ఈ సమస్య అసలు వచ్చేదే కాదు, రిలేషన్షిప్ కూడా ఇలా పాడైపోయేది కాదు, ఆయనకొక మంచి కుటుంబం కూడా దొరికుండేది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడితే ఆ సమస్య తీరుతుంది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి. ప్రతి కుటుంబంలో సమస్య అనేది మామూలే, మాట్లాడుకుంటే సరైపోతుంది. సమస్యలు ఎవరికి లేవు? జీవితంలో కష్టాలు వచ్చాయి అని ఒకరికొకరు దూరం కాకూడదు, అలా అయితే కష్టాలే మిగులుతాయి. ఇప్పుడు నేను మీ అనూప్ సోని సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్ లో మిమ్మల్ని కలవడానికి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి. ఇంకో కొత్త కేసులో కలుద్దాం. గుర్తుంచుకోండి, ఒక క్రైమ్ కి మనకి ఉన్న దూరం ఒక దారం అంతానే చెప్పాలి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.